హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ మన వేణు మోటార్ షోరూమ్స్ చాలా లొకేషన్స్లో రాబోతున్నాయండి. ఇప్పుడు గట్టిగా వచ్చే నెల దాదాపు 10 నుంచి 12 షోరూమ్స్ ఇప్పటికే మనం కన్ఫర్మ్ అయ్యాయి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ తర్వాత ఓపెన్ అవుతున్నాయి. ముఖ్యంగా రత్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కలిదిండి. ఈయన పాడవల నవీన్ కుమార్ అని చెప్పి మన కస్టమర్ అండి. ఈయన దాదాపు బండి తీసుకున్నాక 10 వెహికల్స్ ఏమో కస్టమర్కి ఆయన రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా నేను ఎందుకు షోరూమ్ పెట్టకూడదని చెప్పి ఇవాళ 17/7/24 ఇవాళ ఆయన ఓపెనింగ్ ఉంది. అక్కడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. సర్వీస్కి అయినా సరే, వెహికల్ పర్చేస్ కోసమైనా సరే ఆ నియర్ బై లొకేషన్స్ వెళ్ళండి. నెక్స్ట్ చాలా రోజులుగా మమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే హైదరాబాద్లో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు అని. చాలా టైం పట్టింది హైదరాబాద్ కూడా మాకు మంచి డీలర్ కోసం. అరుణాచల మోటార్స్ అని చెప్పేసి మల్లారెడ్డి గారండి. ఆయనకు ఆల్రెడీ 4-వీలర్ ఇది షోరూమ్స్ కూడా ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అన్నిట్లోనూ కూడా, టెక్నికల్గా కానీ అన్నీ కూడా. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేయబోతున్నారు హైదరాబాద్లో. దాని తర్వాత ఎస్బిపి ఈవీ మోటార్స్ హాసన్, ఈయన కూడా హాసన్లో ఓపెన్ చేస్తున్నారు. చేతన్ ఎంటర్ప్రైజెస్ మదనపల్లికి మనం చాలా బళ్ళు ఇచ్చాం. ఇక్కడ నెక్స్ట్ మంత్ 7th ఓపెన్ అవుతుంది మదనపల్లిలో. నెక్స్ట్ లక్ష్మీ నరసింహ మోటార్స్ శ్రీకాకుళం, ఈయన కూడా మన కస్టమర్ అయ్యండి. బండి తీసుకొని దాదాపు 4-5 months తర్వాత ఆయనకు వచ్చే రెఫరెన్స్లు ఏమైనా చూసినారు, నేను ఎందుకు ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి ఆయన ఓపెన్ చేస్తున్నాడు శ్రీకాకుళం. నెక్స్ట్ ఇలక్కల్ కర్ణాటక, కర్నూలు. నెక్స్ట్ సిన్ననూరు అస్లం మోటార్స్ సిన్ననూరులో 21st ఓపెనింగ్ ఉందండి, ఇది ఈ మంతే. నెక్స్ట్ బెంగళూరులో జేసీ నగర్, ఆల్రెడీ పీనియాలో ఒకటి ఓపెన్ అయింది. జేసీ నగర్లో ఒకటి. యలహంక బెంగళూరు, మళ్ళీ ఇంకో యలహంక తుమ్కూరు డీలర్. దీని తర్వాత చిక్మంగళూరు. దీని తర్వాత బెంగళూరులోనే మైసూర్ రోడ్లో ఇంకొక షోరూమ్. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో వనపర్తి ఇంతకుముందు మల్టీ డీలర్ ఆయన. ఇప్పుడు మనది మాత్రం చేస్తున్నారు. వనపర్తికి దగ్గరగా మేము కూడా బళ్ళు చాలా ఇచ్చాం. దాని తర్వాత మక్తల్, అదే మన తెలంగాణలోనే మక్తల్లో కూడా ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని లొకేషన్స్లో ఇంకా రాబోతున్నారు. మీరు ఈ నియర్ బై లొకేషన్స్లో ఎవరైనా ఉంటే వెళ్ళి వెహికల్ తీసుకోవడంలో కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు అండి. ఇప్పటివరకు ఇవన్నీ కూడా ఆల్రెడీ పేమెంట్స్ కూడా చేయడం జరిగిందండి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ తర్వాత ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయి. ఈ లొకేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సర్వీస్కి అయినా సరే, ఇంకా ఏదైనా సరే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. మన హ్యాపీగా ఏం ఫీల్ కావాలంటే మన బండి కొన్న వాళ్ళు ఫైనల్గా మనకు ఆ డీలర్ అవి ఆపుతున్నారు. చాలా వరకు మేము ఇస్తున్న వాళ్ళు అందరూ కూడా కస్టమర్ నుంచి డీలర్ అయిన వాళ్ళే. దీనివల్ల అందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే, యాక్చువల్ వాళ్ళ కస్టమర్ కాబట్టి ఆ కస్టమర్ పెయిన్ ఏదన్నా కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ బండి కొనబోయే వాళ్ళకి ఆ సర్వీస్లో అయితేనేమి, ఇంకోటి అయితేనేమి వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. ఈ లొకేషన్కి ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు వెళ్ళి వెహికల్ కానీ సర్వీస్ కానీ పర్చేస్ చేయాలన్నా కూడా, సర్వీస్ చేసుకోవాలన్నా వెళ్ళచ్చు. నెక్స్ట్ తిరుపతి ఫైనల్ స్టేజ్లో ఉన్నది. అది కూడా మేబీ 2-3 daysలో అయిపోతుంది. ఇంకా చాలా లొకేషన్లలో తప్పకుండా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో గట్టిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.